రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమా SSMB 29లో భారీ స్టార్స్ని తీసుకోబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు బ్రదర్ క్యారెక్టర్లో విక్టరీ వెంకటేష్ని తీసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజాలున్నాయి అనే విషయాలు తెలియదు. కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వెంకటేష్ మహేష్ బాబు కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సీతమ్మ వాకిట్లో చిరుమల్ల చెట్టు సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే వీళ్ళిద్దరి మధ్య బ్రదర్స్ అనే ఒక బాండింగ్ అయితే చాలా బాగా క్రియేట్ అయింది. కాబట్టి జనాల్లో కూడా వీళ్ళిద్దరూ అన్నదమ్ములుగా అంటే ఈజీగా నమ్ముతారు. కాబట్టి ఆ బాండింగ్ రీక్రియేట్ చేయడానికి రాజమౌళి ఈ సినిమాలో బ్రదర్ క్యారెక్టర్ కోసం వెంకటేష్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఫిల్మ్ నగర్లో బాగా వినిపిస్తున్న టాక్. మరి నిజమెంతో తెలియదు. ఇక మొదట ఇతర భాషల హీరోలను అనుకున్నప్పటికీ వాళ్ళు ఎవరు కూడా ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వరనే ఉద్దేశంతో ఆయన ఈ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ని తీసుకోవాలనే ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమా రీసెంట్గా పూజా కార్యక్రమాలు అయితే జరుపుకుంది. మరి రెగ్యులర్ షూట్కి కూడా వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక వచ్చే నెల నుంచి మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి సక్సెస్ని సాధిస్తాడు, తద్వారా సినిమాకి ఎలాంటి హైప్ క్రియేట్ చేసుకుంటుంది అనేది. ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ని సాధిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ వరల్డ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకుంటుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.